హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినయ్ పెట్స్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే నేను షార్క్ ఫిషెస్ గురించి అయితే చెప్పబోతున్నాను. అలానే కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి. షార్క్ ఫిషెస్ గురించి అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. అండ్ వీటిని మనం ఎలా పెంచుకోవాలి, వీటికి ఏం ఫీడింగ్ ఇవ్వాలి, అండ్ ప్లస్ ఏ ట్యాంక్లో అయితే వీటిని పెంచితే బాగా పెరుగుతాయి, ఎక్కువ గ్రోత్ వస్తుంది అయితే చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఇదివరకు అయితే నా ఛానల్ షార్క్ వీడియో గురించి చేశా, కానీ ఎక్కువ మంది దాన్ని విజిట్ అయితే చేయలేదు, అందుకే మళ్ళీ చేస్తున్నాను. ఫ్రెండ్స్, షార్క్ ఫిషెస్ అనేవి 4 to 5 feet చాలా పొడవుగా అనేది ఎదుగుతాయి. ఫ్రెండ్స్, మనం వాటిని స్టార్టింగే 2 feet or 4 feet ట్యాంక్లో వేసుకోవడం బెస్ట్. 1 పేరే ఎక్కువ, ఎందుకంటే వాటికి స్పేస్ ఉండాలి కాబట్టి. మిగతా ఫిషెస్ని కొన్నిటిని యాడ్ చేసుకున్నా సరిపోతుంది. ఫ్రెండ్స్, వీటికి మనం మంచి లైవ్ ఫీడ్ ఇస్తే బాగా గ్రోతింగ్ వస్తాయి 5 yearsలో. ఫ్రెండ్స్, ఇవైతే చాలా సెన్సిటివ్ అన్నమాట. ఎవరి దగ్గరికి వెళ్ళినా సడన్గా వెళ్ళి అయితే గ్లాస్ని అయితే గుద్దేసుకుంటే యాక్వేరియం బ్రేక్ కూడా అయిపోద్ది. షార్క్ ఫిషెస్ అనేవి ఇలా డ్యామేజెస్ అనేవి చేస్తాయి. అండ్ షార్క్ ఫిషెస్ని మనం ఎంతో ఈజీగా పెంచుకోవచ్చు. ఫ్రెండ్స్, అన్నిటికన్నా ఇవి చాలా యాక్టివ్గా ఉంటాయి. ఫ్రెండ్స్, వీటిలో బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకా షార్క్ ఫిషెస్ అనేవి మనం చికెన్ లివర్ అనేది కూడా ఫీడ్ చేసుకోవచ్చు. బాయిల్ చేసి చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని అయితే వేసుకోవచ్చు. చాలా మంచిది. చిన్న పీసెస్ కింద చేసి వేసుకోవాలి. షార్క్స్ అనేవి మంచిగా తినేస్తాయి. అది ఒకటి, అంటే నాకు తెలిసిన దాంట్లో అయితే నేను చెప్పాను. నేను వీటికి ఆప్టిమమ్ 3-in-1 వేస్తాను, మీకు ఆల్రెడీ తెలుసు కదా ఫ్రెండ్స్. అండ్ షార్క్ ఫిషెస్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ అక్వేరియం పైన సరే టాప్ అనేది మూసేసి ఉండాలి, లేకపోతే ఈ ఫిషెస్ అనేవి బయటికి దూకేస్తాయి. సైజ్ పెరిగి కొద్దీ వీటి కేరింగ్ బాగా తీసుకోవాలి. అలానే ట్యాంక్ సైజ్ కూడా పెంచుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.